సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇవాళ క్లాస్లో మనం అజ్యూర్లో ఒక ఫ్రీ ట్రయల్ అకౌంట్ని ఎలా క్రియేట్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ సర్వర్స్ని ఎలా లాంచ్ చేయాలి, ఒక సర్వర్కి ఎలా కనెక్ట్ అవ్వాలో చూద్దాం. సో now Azure, go to the Azure portal. So click on Azure. సో ఇక్కడ నాకు చూసుకున్నట్లయితే యూజ్ అనదర్ అకౌంట్, క్రియేట్ వన్, ఓకేనా. సో దెన్ అండ్ దెన్ మీ మెయిల్ ఏదైతే ఉందో raham sheikh 007. సారీ, ఇక్కడ క్రియేట్ వన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో మెయిల్ ఐడి so then password. So first name we take as then password. Then I am giving randomly. So 1995. సో ఓటీపీ అనేది వెళ్తుంది మన మెయిల్కి. సో మైక్రోసాఫ్ట్ సారీ సో ఇట్లా వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మీన్ వెల్ మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ నాకు కొంచెం చాట్ బాక్స్లో పిన్ చేస్తారు. సో కరెంట్లీ నా దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్స్ అన్నీ కూడా అయిపోయాయి అనమాట. సో కొంచెం పర్సనల్గా మెసేజ్ పెట్టండి. సో నో ఇక్కడ స్టార్ట్ విత్ అజ్యూర్ ఫ్రీ ట్రయల్ ఉంది కదా, క్లిక్ ఆన్ స్టార్ట్. ట్రై అజ్యూర్ ఫ్రీ, ఓకేనా. ఫ్రీ ట్రయల్ మాత్రమే ఇవ్వాలి. పే యాజ్ యూ గో అని ఇస్తే మాత్రం ఆటోమేటిక్గా మీ క్రెడిట్ కార్డ్ మీద బిల్లింగ్ అనేది జనరేట్ అవుతుంది. సో క్లిక్ ఆన్ ట్రై అజ్యూర్ ఫర్ ఫ్రీ, ఫ్రీ సబ్స్క్రిప్షన్ అనమాట. సో నౌ యాడ్ అన్ అనదర్ అకౌంట్ at the rate of gmail.com. సో ప్రొఫైల్ అండి ఇక్కడ ఇదంతా కూడా. సో ఇక్కడ నా నెంబర్ ఇస్తున్నాను. సో వెరిఫై టెక్స్ట్. డిఫరెంట్ అకౌంట్స్ కి సేమ్ మొబైల్ నెంబర్ ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. సో
సో క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కొంచెం వాట్సాప్లో పిన్ చేస్తారు. సారీ నథింగ్ బట్ చాట్ బాక్స్లో పిన్ చేయండి. సో కార్డ్ హోల్డర్ నేమ్ యాజ్ పర్ ద కార్డ్ ఇవ్వండి అండి నేమ్. సో కార్డ్ నెంబర్ ఇన్వాలిడ్ అని వస్తుంది, ఒకసారి చెక్ చేయరా? అదేనంటారు అంతే. సారీ నేమ్ ఓకే. కార్డ్ నెంబర్ నెంబర్ కూడా సేమ్ 652 2210 ఎస్ 668 1668 7700. సో రాంగ్ అని వస్తుంది. ఇంకో క్రెడిట్ కార్డ్. యా, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సింగిల్ క్రెడిట్ కార్డ్కి ఒక అకౌంట్ మాత్రమే వస్తుంది. ఓకేనా? మల్టిపుల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలంటే మనం మల్టిపుల్ కార్డ్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. సార్ ఇంకో నంబర్ 5372 5362 5372 5372. ఓకే. 0600 0600 0163 0163 9676. 9676. ఓకే. సో మంత్ 0126 ఫస్ట్ 0126. జనవరి 26. ఎస్. సివివి 513. సారీ 513. కరెక్ట్. సివివి ఓకేనా? 513. ఓకే. సో ఇక్కడ మీ డీటెయిల్స్ ఇవ్వరా? సో మీ అడ్రస్ యాజ్ పర్ ద కార్డ్ ఉండాలండి. మ్యాండేటరీ కరెక్ట్ ఉండాలా అంటే? యా. సో నో ఇష్యూ, ఓన్లీ 2 రూపీస్ మాత్రమే మీకు కట్ అవుతాయి. ఓకేనా? వినిపోయింది. యా, ఇక్కడ మీరు పిన్ చేయరా? నథింగ్ బట్ టెక్స్ట్ మెసేజ్ చేయరా?
సో ఇక్కడ మీకు ఓటీపీ వస్తుంది, ఒకసారి చెక్ చేయరా. 2 రూపీస్ కట్ అవుతున్నట్టు, ఓన్లీ 2 రూపీస్. 74 74 double సారీ 3399. 3399. సో ఇక్కడ నాకు చూసుకున్నట్లయితే యువర్ బ్యాంక్ వుడ్ నాట్ ఆథరైజ్ దిస్ పేమెంట్. కానీ నాకు ట్రాన్సాక్షన్ డిక్లైన్డ్ వచ్చింది, నాకు కూడా ట్రాన్సాక్షన్ డిక్లైన్. సో 1 second. స్టార్ట్ ఫర్ ద ఫిలిం మళ్ళీ అగైన్ ట్రై చేద్దాం. సార్ నేను ఇక్కడ పర్మిషన్ ఇస్తాను. సో ఓకే ఓకే. సో ఒకసారి మళ్ళీ అగైన్ కార్డ్ డీటెయిల్స్ పంపిస్తాను. సో కార్డ్ నెంబర్ చెప్తారండి ఒకసారి. పెట్టండి. సో థ్యాంక్స్. సో ఓటీపీ ఒకసారి చెప్తాను.
188 సో మీ వాయిస్ కట్ అవుతుందండి, ఒకసారి మళ్ళీ చెప్పండి. 188 188 731. 73. ఓకే. సో మళ్ళీ ఆథెంటికేషన్ ఎందుకు అవుతుంది సార్ ఇలా? మేబీ బ్యాంక్ సైడ్ ఇష్యూ ఉంది. సో కరెంట్లీ మీరు ఆ బిల్ అనేది నథింగ్ బట్ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీకు ఎలా వస్తుందండి ఇంటర్ఫేస్ ఇక్కడ చూడండి. సో అకౌంట్ అనేది మనకి అజూర్లో క్రియేట్ అయింది. క్రియేట్ అయిన తర్వాత జస్ట్ సైన్ ఇన్ అయిపోయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుందండి. ఓకేనా, మీకు మీ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే టోటల్గా క్రెడిట్స్ అనేవి అజూర్ వాడు ప్రొవైడ్ చేస్తాడు. ఇక్కడ మీరు రీసోర్సెస్ నథింగ్ బట్ ఈ వర్చువల్ మిషన్స్ యూస్ చేసుకున్నా ఆర్ ఎల్స్ ఏమన్నా యాప్ సర్వీసెస్ యూస్ చేసుకున్నా, సో ఈ యూస్ చేసుకున్నందుకు మనకి ఇక్కడ క్రెడిట్స్లో నుంచి కట్ అవుతాయి, కానీ మన క్రెడిట్ కార్డ్ బిల్ నుంచి సింగిల్ రూపీ కూడా కట్ అవ్వదు. ఓకేనా, ఇవి అజూర్ వాడు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాడు. ఈ క్రెడిట్స్లో నుంచి కట్ అవుతాయి, కానీ మన క్రెడిట్ కార్డ్ బిల్ మీద బిల్లింగ్ అనేది పడదు. ఓకేనా, క్లియరా? సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లాస్ట్ క్లాస్లో ఒక సర్వర్ని లాంచ్ చేసాం కదా, సేమ్ అలానే ఈ క్లాస్లో కూడా ఒక సర్వర్ని లాంచ్ చేస్తున్నాను. సర్వర్ని లాంచ్ చేసి దానిలో కొన్ని లైనెక్స్ కమాండ్స్ని పర్ఫామ్ చేద్దాం. ఓకేనా, సో లెట్ మీ టేక్ రిసోర్స్ గ్రూప్ నేమ్ యాజ్ DevOps. సో దెన్ వర్చువల్ మిషన్ నేమ్ నేను నా నేమ్ ఇస్తున్నాను, ఆర్ ఎల్స్ మీరు కావాలంటే మీ నేమ్ ఇచ్చుకోవచ్చు. సో దెన్ యూజర్ నేమ్ విత్ పాస్వర్డ్. Go with password. So now then review and create. ఓకేనా, వర్చువల్ మిషన్ అన్న సర్వర్ అన్న రెండు కూడా సేమ్ అండి. వర్చువల్ మిషన్ అన్న సర్వర్ అన్న రెండు కూడా సేమ్. సో వన్స్ నాకు నా వర్చువల్ మిషన్ అనేది క్రియేట్ అయిపోయిన తర్వాత ట్రై టు కనెక్ట్. So now go to the resources. So then connect. Copy the public IP address of our server and open the command prompt. So then SSH username @ IP address of our server. Then hit on enter. So then click on yes. So then password. సో ఇక్కడ మీరు ఎంటర్ చేస్తే మీకు మీ పాస్వర్డ్ అనేది కనిపించదు. దెన్ హిట్ ఎంటర్. సో మీరు వన్స్ మీ సర్వర్కి కనెక్ట్ అయిన తర్వాత డిఫాల్ట్గా ఏ యూజర్లో ఉంటారో లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. డిఫాల్ట్గా ఏ యూజర్లో ఉంటాం, మనం ఏదైతే ఒక యూజర్ని క్రియేట్ చేసామో, నేను నా నేమ్తో ఒక యూజర్ని క్రియేట్ చేశానో ఆ యూజర్లో ఉంటాం. ఓకేనా, సో దెన్ రూట్ యూజర్కి వెళ్తున్నాం, sudo space -i. ఓకేనా, ఎప్పుడైతే మీరు ఒక సర్వర్ని
లాంచ్ చేసిన తరువాత సర్వర్ని మనం అప్డేట్ చేయాలి. ఓకేనా, ఏపీటీ ఒక సర్వర్ని లాంచ్ చేసిన న్యూగా ఏదైతే ఒక సర్వర్ని క్రియేట్ చేస్తామో క్రియేట్ చేసిన వెంటనే మనం మన సర్వర్ని అప్డేట్ చేయాలి. ఏపీటీ అప్డేట్ హైఫన్. సో వన్స్ అప్డేట్ అయిపోయిన తర్వాత అప్గ్రేడ్ చేయాలి. ఏపీటీ అప్గ్రేడ్. సారీ, స్పెల్లింగ్ రాంగ్. ఓకేనా, సో మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం ఒక ఫైల్ని ఎలా క్రియేట్ చేస్తారండి. మనం ఫైల్ని క్రియేట్ చేయాలంటే కమాండ్ ఏంటి గుర్తుందా, మర్చిపోయారు? రేవతిగా గుర్తులేదండి. సోనా మళ్ళీ రిపీట్ చేస్తాను, జస్ట్ వెయిట్ ఫర్ 1 minute. వన్స్ అప్డేట్ అయిపోయిన తర్వాత let us try to create some files. ఓకేనా, సో ఇప్పుడు సర్వర్కి కనెక్ట్ అయ్యా, అప్డేట్ అంటే అప్డేట్ చేశాను. ఓకేనా, ఇప్పుడు నేను నా సర్వర్లో ఫైల్ని క్రియేట్ చేయాలంటే కమాండ్ నథింగ్ బట్ టచ్ అండ్ దెన్ ఫైల్ నేమ్. ఫైల్ నేమ్ నేను అజ్యూర్ అని ఇస్తున్నాను. ఓకేనా, టచ్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఎ ఫైల్ ఇన్ ద సర్వర్. ఒక సర్వర్లో మనం ఒక ఫైల్ని క్రియేట్ చేయాలంటే టచ్ అనే ఒక కమాండ్ని యూజ్ చేస్తాం. ఓకేనా, దెన్ హిట్ ఆన్ ఎంటర్. సో ఇప్పుడు నాకు నా సర్వర్లో అజ్యూర్ అనే ఒక ఫైల్ అనేది క్రియేట్ అయింది. సో ఇక్కడ నేను నా ఫైల్ క్రియేట్ అయిందా లేదా ఎలా చెక్ చేస్తాం? ఎల్ఎస్. ఓకేనా, ఎల్ఎస్ ఈజ్ యూజ్డ్ టు సీ ద లిస్ట్ ఆఫ్ ఫైల్స్ అన్నమాట. ఓకేనా, ఎల్ఎస్ అని ఇచ్చాను, ఆటోమేటిక్గా నా సర్వర్లో ఎన్ని ఫైల్స్ అయితే ఉన్నాయో ఆ ఫైల్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. సో కరెంట్లీ నా దగ్గర ఓన్లీ అజ్యూర్కి సంబంధించిన ఫైల్ మాత్రమే ఉంది. ఓకేనా, సో నౌ అగైన్ ఇంకొక ఫైల్ని క్రియేట్ చేస్తాం. టచ్ జీసీపీ అనే ఒక నేమ్తో ఒక ఫైల్ని క్రియేట్ చేస్తున్నాం. సో దెన్ హిట్ ఆన్ ఎంటర్. ఫైల్ క్రియేట్ అయిందా లేదా ఎలా చెక్ చేస్తాం? ఎల్ఎస్ ఇవ్వండి. సో నాకు దగ్గర ఇందాక కరెంట్లీ చూసుకున్నట్లయితే అజ్యూర్ అనే ఒక ఫైల్ మాత్రమే ఉంది. ఎప్పుడైతే నేను టచ్ అండ్ దెన్ ఫైల్ నేమ్ జీసీపీ ఇచ్చానో ఆటోమేటిక్గా నాకు ఇంకొక ఫైల్ అనేది క్రియేట్ అయింది. అర్థమైందా ఒక ఫైల్ని ఎలా క్రియేట్ చేస్తాము ఏంటి అని? అర్థమైంది. కానీ ఇవి లైనక్స్ కమాండ్స్ అండి? యా, ఇవి లైనక్స్ అండి. ఓకే అండి. సో నా సింగిల్ ఫైల్ క్రియేట్ చేయడం చూసాము. ఆల్రెడీ ఇప్పుడు నేను మల్టిపుల్ ఫైల్స్ క్రియేట్ చేయాలంటే సేమ్ టచ్ ఫైల్ 1 స్పేస్ ఫైల్ 2 అండ్ దెన్ ఫైల్ 3. ఇంకా మల్టిపుల్ ఫైల్స్ క్రియేట్ చేయాలన్నా కానీ సేమ్ అని టచ్ స్పేస్ అండ్ దెన్ ఫైల్ నేమ్స్ అనమాట. దెన్ గివ్ ఎల్ఎస్. నాకు లిస్ట్ ఆఫ్ ఫైల్స్ అనేవి వచ్చాయి. ఫైల్ 1 ఫైల్ 2 ఫైల్ 3 ఇలా క్రియేట్ అయ్యాయి. ఓకేనా, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫైల్ 1 యొక్క నేమ్ అనేది రాంగ్ ఇచ్చాను. సో ఇప్పుడు ఐ వాంట్ టు రీనేమ్ మై ఫైల్. ఒక ఫైల్ని నేను రీనేమ్ చేయాలంటే జస్ట్ మూవ్ ఫైల్ నేమ్ అండ్ దెన్ ఫైల్ నేమ్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇచ్చేదేమో ఓల్డ్ ఫైల్ నేమ్ అండి, సెకండ్ ఇచ్చేది న్యూ ఫైల్ నేమ్ అన్నమాట. ఓకేనా, ఓల్డ్ నేమ్ అండ్ దెన్ న్యూ నేమ్. దెన్ హిట్ ఆన్ ఎంటర్. దెన్ గివ్ ఎల్ఎస్. రీనేమ్ అయిందా? సో అలా సింగిల్ ఫైల్ని క్రియేట్ చేయడం, మల్టిపుల్ ఫైల్స్ని క్రియేట్ చేయడం, ఒక ఫైల్ని రీనేమ్ చేయడం.
సో దెన్ ఇప్పుడు నేను సిరీస్ ఆఫ్ ఫైల్ని క్రియేట్ చేయాలి. సిరీస్ ఆఫ్ ఫైల్స్ టచ్ అండ్ దెన్ ఫైల్ నేమ్ అనమాట. మీకు ఏ సిరీస్లో కావాలి? నేను కరెంట్లీ నా నేమ్తో ఒక 10 ఫైల్స్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా? అండ్ దెన్ రేంజ్. షెమ్ము అనేది ఒక సిరీస్ అండి. షెమ్ము అనే ఒక నేమ్తో ఒక 10 ఫైల్స్ క్రియేట్ అవుతాయి అనమాట. ఓపెన్ బ్రేసెస్లో 1.10 రేంజ్ ఇవ్వాలన్నమాట. ఓకేనా? ఇక్కడ ఖచ్చితంగా కూడా 2 డాట్సే ఉండాలి. 2 డాట్స్కి మించి మీరు ఇస్తే ఆటోమేటిక్గా అది ఒక ఫైల్ నేమ్ కింద రీడ్ అయిపోతుంది. ఓకేనా? సో దెన్ హిట్ ఎంటర్. సో నాకు ఫైల్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. గివ్ ls. ఓకేనా? నా నేమ్తో 10 ఫైల్స్ అనేవి ఎట్ ఎ టైం క్రియేట్ అయ్యాయి. అర్థమైందా? సిరీస్ ఆఫ్ ఫైల్స్ని ఎలా క్రియేట్ చేయాలి, సింగిల్ ఫైల్ని ఎలా క్రియేట్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ మల్టిపుల్ ఫైల్స్ని ఎలా క్రియేట్ చేయాలి. అర్థమైందా? క్లియర్ అండి. సో ఇప్పుడు నా ఫైల్స్ నేను డిలీట్ చేయాలి. ఓకేనా? సో ఒక ఫైల్ని డిలీట్ చేయడానికి కమాండ్ rm స్పేస్ అండ్ దెన్ ఫైల్ నేమ్. నేను కరెంట్లీ అజ్యూర్ అనే ఒక ఫైల్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను. rm మీన్స్ రిమూవ్ అండ్ దెన్ ఫైల్ నేమ్, దెన్ హిట్ ఎంటర్. రిమూవ్ అయింది. రిమూవ్ అయిందా లేదా ఎలా చెక్ చేస్తాను? ls. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందాక నేను ls అని ఇస్తే అజ్యూర్ అనే ఒక ఫైల్ ఉంది, దాన్ని రిమూవ్ చేశాను, నథింగ్ బట్ డిలీట్ చేశాను అనమాట. అగైన్ నేను ls ఇస్తే నాకు నా ఫైల్ అనేది ఉందా, డిలీట్ అయింది. డిలీట్ అయింది. ఓకేనా? సో ఇక్కడ నేను చూసుకున్నట్లయితే సింగిల్ ఫైల్ డిలీట్ చేయడం చూసాను. ఆర్ ఎల్స్ ఇప్పుడు నేను మల్టిపుల్ ఫైల్స్ డిలీట్ చేయాలి. rm స్పేస్ ఓకేనా ఫైల్స్ అని ఇవ్వండి. ఆర్ ఎల్స్ ఫైల్ నేమ్స్ ఇవ్వండి. ఫైల్ 1, ఫైల్ 2. ఓకేనా? దెన్ హిట్ ఎంటర్. 2 ఫైల్స్ కూడా డిలీట్ అయిపోయాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ls ఇచ్చారు. సో ఇక్కడ నాకు ఫైల్ 1, ఫైల్ 2 అనేది కూడా డిలీట్ అయింది. అలా కాకుండా నాకు షెమ్ము అనే ఒక సిరీస్తో ఏవైతే ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ అన్నీ కూడా ఎట్ ఎ టైం డిలీట్ అయిపోవాలి త్రూ సింగిల్ కమాండ్. ఓకేనా? సో rm s స్టార్ ఇవ్వండి. ఎస్తో ఎస్ అనే ఒక లెటర్తో నేమ్ అయ్యే ఎవ్రీ ఫైల్ అండ్ మీనింగ్. ఎస్ స్టార్ అంటే ఎస్ అనే ఒక నేమ్తో స్టార్ట్ అయిన ఎవ్రీ ఫైల్ అని మీనింగ్. నేను హిట్ ఎంటర్. సో డిలీట్ అయింది. డిలీట్ అయిందా లేదా? ls ఇవ్వండి. ఓకేనా? ఒక సింగిల్ ఫైల్ని ఎలా క్రియేట్ చేయాలి, నథింగ్ బట్ సింగిల్ ఫైల్ని ఎలా క్రియేట్ చేయాలో చూసాము, మల్టిపుల్ ఫైల్స్ని ఎలా క్రియేట్ చేయాలో చూసాము, సిరీస్ ఆఫ్ ఫైల్స్ని ఎలా క్రియేట్ చేయాలో చూసాము, యాజ్ వెల్ యాజ్ సింగిల్ ఫైల్ని ఎలా రిమూవ్ చేయాలో చూసాము, మల్టిపుల్ ఫైల్స్ని ఎలా రిమూవ్ చేయాలో చూసాము, యాజ్ వెల్ యాజ్ సిరీస్ ఆఫ్ ఫైల్స్ని కూడా ఎలా రిమూవ్ చేయాలో చూసాము. క్లియరా? ఆర్ ఎల్స్ మళ్ళీ రిపీట్ చేయాలి? కెన్ యూ కన్ఫర్మ్ ఇన్ చాట్ బాక్స్ వన్స్? రేవతి గారు అర్థమైనా? క్లియర్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లైనక్స్ లో కొన్ని బేసిక్ కమాండ్స్ అనేవి పర్ఫామ్ చేద్దాం. చూడండి. సో నా లైనక్స్ ఈజ్ నథింగ్ బట్ నా సర్వర్ యొక్క హార్డ్వేర్ రీసోర్సెస్ గురించి తెలుసుకోవాలంటే కొన్ని కమాండ్స్ ఉంటాయి అన్నమాట. నథింగ్ బట్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ని తెలుసుకోవాలి అనుకుంటే కమాండ్స్. సో ఇప్పుడు నా దగ్గర కరెంట్లీ నా సర్వర్ యొక్క CPU యొక్క ఆర్కిటెక్చర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. సో దెన్ ఇక్కడ ఏమనిస్తానంటే కమాండ్ ఈజ్ నథింగ్ బట్ ls CPU. ఎప్పుడైతే నేను ls CPU అని ఇస్తానో ఆటోమేటిక్గా నా సర్వర్కి ఏదైతే ఒక CPU ఉందో ఆ CPU ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నేను హిట్ ఎంటర్. ఇదంతా కూడా CPU యొక్క ఇన్ఫర్మేషన్ అండి. ఓకేనా? ఆర్కిటెక్చర్ అనమాట. CPU మోడ్ నథింగ్ బట్ ఆర్కిటెక్చర్ ఓకేనా? అర్థమవుతుందా? CPU యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే కమాండ్ ls CPU. ఓకేనా? నెక్స్ట్ మీ CPU నథింగ్ బట్ మీ సర్వర్ యొక్క ర్యామ్ని తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకేనా? టు డిస్ప్లే ద ర్యామ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఫ్రీ అనే ఒక కమాండ్ అండి. ఓకేనా? దెన్ హిట్ ఎంటర్. ఎప్పుడైతే నేను ఎంటర్ ఇచ్చానో ఆటోమేటిక్గా నా సర్వర్లో ఉన్న
మెమరీ ఏదైతే ఉందో అది డిస్ప్లే అవుతుంది, విచ్ ఇస్ ఇన్ కేబీ ఫార్మాట్స్ అన్నమాట. ఓకేనా. సో అలా కాకుండా నాకు ఎంబీ ఫార్మాట్లో కావాలంటే -m. ఓకేనా. ఎంత మెమరీ ఉంది అర్థమవుతుందా? పైన ఉన్నది ఇదే ఫార్మాట్ అండి, ఇది కేబియా, యా కిందది ఎంబీ. ఎంబీస్. ఓకే ఓకే. ఇప్పుడు మీరు మీ సర్వర్ యొక్క డిస్క్ స్పేస్, నథింగ్ బట్ డిస్క్లు అనేవి ఉంటాయి అన్నమాట సర్వర్స్కి, దాని యొక్క స్పేస్ని మీరు తెలుసుకోవాలనుకుంటే డిఎఫ్ స్పేస్ -h అండి, డిఎఫ్ స్పేస్ -h. ఓకేనా. ఎన్ని డిస్క్లు ఉన్నాయి, దాంట్లో ఎంత మెమరీ ఉంది, నథింగ్ బట్ ఆ డిస్క్ యొక్క సైజ్ ఎంత యూజ్ చేసాము, ఎంత అవైలబుల్గా ఉంది, దాని యొక్క పర్సంటేజ్. ఓకేనా. డిస్క్ యూసేజ్ గురించి తెలుసుకోవాలనుకుంటే డిఎఫ్ స్పేస్ -h. ఓకేనా, అర్థమవుతుందా? సో దెన్ నెక్స్ట్, సో మీ సర్వర్ యొక్క ఓఎస్, ఏ టైప్ ఆఫ్ ఓఎస్ అనేది తెలుసుకోవడానికి కమాండ్ యూనేమ్. ఈ కమాండ్స్ అన్ని కూడా నేను మీకు నోట్స్ అనేది నేను మీకు డిస్ప్లే చేస్తాను. సో నోట్స్ అనేది షేర్ చేస్తాను. నో నీడ్ టు వరీ అబౌట్ దిస్ కమాండ్స్. ఓకేనా. మీరేం కమాండ్స్ రాయొద్దు, కమాండ్స్ అనేవి నేను మీకు పంపిస్తాను. సో నా ఓఎస్ ఏంటి, లైనక్స్. ఓకేనా. యూనేమ్ అనేది ఒక కమాండ్ అన్నమాట, యూజ్ టు గెట్ ద ఓఎస్. ఓకేనా. సో కరెంట్లీ నా ఓఎస్ ఏంటి, లైనక్స్. ఓకేనా. సో లైనక్స్ లో కూడా నాది ఏ వర్షన్ అని తెలుసుకోవాలనుకుంటే యూనేమ్ స్పేస్ -r, యూనేమ్ స్పేస్ -r, దెన్ హిట్ ఎంటర్. ఓకేనా. నాకు నా లైనక్స్ యొక్క వర్షన్ అనేది వస్తుంది. ఓకేనా. ఇప్పుడు నేను నా సిస్టమ్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా తెలుసుకోవాలి, నథింగ్ బట్ టు డిస్ప్లే ఆల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ లైనక్స్ సిస్టమ్. ఓకేనా. యూనేమ్ స్పేస్ -i అండి. ఓకేనా. ఇదంతా కూడా నా లైనక్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో ఇప్పుడు నా సర్వర్ అనేది హౌ సిస్టమ్ హ్యాస్ బిన్ రన్నింగ్, అంటే నా సర్వర్ అనేది ఎప్పటి నుంచి రన్ అవుతుంది, నేను క్రియేట్ చేసిన కాడ నుంచి ఇప్పటి వరకు టైం, నథింగ్ బట్ నా సర్వర్ అనేది ఎప్పటి నుంచి రన్ అవుతుంది అని తెలుసుకోవడానికి అప్ టైం ఇవ్వండి. ఓకేనా. అప్ టైం అని ఇస్తే 18 minutes నుంచి నా సర్వర్ అనేది రన్ అవుతుంది. 1 యూజర్ అనేవాడు లాగిన్ అయ్యాడు, యావరేజ్ లోడ్ అనేది ఇంత పడింది. సో అప్ టైం అనే ఒక కమాండ్ అనుకోండి. ఓకేనా. సో నా సర్వర్ యొక్క హోస్ట్ నేమ్ చెక్ చేయాలంటే హోస్ట్ నేమ్ స్పేస్ -i ఆర్ ఎల్స్ హోస్ట్ నేమ్ ఇవ్వండి. హోస్ట్ నేమ్ నేను ఇస్తే నా సర్వర్లో ఎవరైతే హోస్ట్ ఉంటారో అతని నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే అగైన్ హోస్ట్ నేమ్ స్పేస్ -i, ఇట్ ఈస్ యూజ్డ్ టు డిస్ప్లే ద ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఆఫ్ అవర్ సర్వర్ యొక్క ప్రైవేట్ ఐపీ అడ్రస్ ని డిస్ప్లే చేయడానికి హోస్ట్ నేమ్ స్పేస్ -i అనే ఒక కమాండ్ యూజ్ చేస్తాం. ఓకేనా. ఇవన్నీ కూడా బేసిక్ కమాండ్స్ అన్నమాట. అర్థమవుతుందా? ఆర్ఎల్స్ మళ్ళీ రిపీట్ చేయాలి. అర్థమవుతుందా అండి? ఆర్ఎల్స్ మళ్ళీ రిపీట్ చేయాలి. క్లియర్. సో నౌ రిమైనింగ్ అర్థమవుతుందా? మెహబూబ్ యా. సో నౌ మీరు ఏ యూజర్గా లాగిన్ అయ్యారు, కరెంట్లీ ఐఆమ్ ఇన్ రూట్ యూజర్ అనమాట. సో ఏ యూజర్గా లాగిన్ అయ్యారు అని తెలుసుకోవడానికి who am I అనే ఒక కమాండ్
రూట్ యూజ్. ఓకేనా. నెక్స్ట్ నా సర్వర్లో కొన్ని ప్రాసెసెస్ అనేవి బ్యాక్ ఎండ్లో రన్ అవుతాయండి. సో ఆ ప్రాసెసెస్ మొత్తాన్ని కూడా డిస్ప్లే చేయడానికి కమాండ్ టాప్ అనే ఒక కమాండ్ యూజ్ చేస్తాం. టాప్ ఇస్ ద కమాండ్ టు సీ ద లిస్ట్ ఆఫ్ ప్రాసెసెస్ ఇన్ అవర్ సర్వర్. ఓకేనా. సర్వర్లో లిస్ట్ ఆఫ్ ప్రాసెసెస్ని చెక్ చేయడానికి టాప్ అనే ఒక కమాండ్ని యూజ్ చేస్తాం. ఓకేనా. సో కరెంట్లీ నా దగ్గర ఫైల్ 3 యాజ్ వెల్ యాజ్ జీసీపీ అనే ఒక ఫైల్ ఉంది కదా. సో నేను కొన్ని ఫైల్స్ క్రియేట్ చేస్తున్నాను. ఆ ఫైల్స్లో డేటాని ఎలా ఇన్సర్ట్ చేస్తాం. ఓకేనా. సో కరెంట్లీ నేను అజ్యూర్ అనే ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. యుఎల్ఎస్. సో ఫైల్ నేమ్ అజ్యూర్ క్రియేట్ అయింది. సో ఇప్పుడు అజ్యూర్ అనే ఒక ఫైల్లో నేను డేటాని ఇన్సర్ట్ చేయాలంటే మన దగ్గర బిఐఎం అనే ఒక ఎడిటర్ ఉంటుందండి. ఓకేనా. ఆ ఎడిటర్తో ఒక ఫైల్లో డేటాని ఇన్సర్ట్ చేస్తాం. నథింగ్ బట్ బిఐఎం స్పేస్ అండ్ దెన్ ఫైల్ నేమ్. బిఐఎం అనే ఒక ఎడిటర్తో ఒక ఫైల్లో మనం ఒక డేటాని ఇన్సర్ట్ చేస్తాం. దెన్ హిట్ ఎంటర్. సో నాకు ఇక్కడ డిఫాల్ట్గా ఒక ఎడిటర్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా. ఎడిటర్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బిఫోర్ దట్ దీనిలో కొన్ని మోడ్స్ ఉంటాయి. ఆ మోడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. బిఐఎం అనే ఒక ఎడిటర్లో టోటల్గా 3 మోడ్స్ ఉంటాయి. ఓకేనా. బిఐఎం అనే ఒక ఎడిటర్లో టోటల్గా 3 మోడ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ కమాండ్ మోడ్, సెకండ్ వన్ ఈజ్ ఇన్సర్ట్ మోడ్, థర్డ్ వన్ ఈజ్ సేవ్ అండ్ క్విట్ మోడ్. ఓకేనా. సో టోటల్గా ఎన్ని మోడ్స్ ఉంటాయి బిఐఎం అనే ఒక ఎడిటర్లో? టోటల్గా 3 మోడ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటి? కమాండ్ మోడ్, సెకండ్ వన్ ఇన్సర్ట్ మోడ్, ఓకేనా, థర్డ్ మోడ్ సేవ్ అండ్ క్విట్. టోటల్గా 3 మోడ్స్ ఉంటాయి అన్నమాట. సో మీరు ఎప్పుడైతే బిఐఎం అనే ఒక ఎడిటర్తో ఒక ఫైల్ని ఓపెన్ చేస్తారో డిఫాల్ట్గా ఏ మోడ్లో ఉంటారంటే కమాండ్ మోడ్లో ఉంటారు. సో బిఐఎం అనే ఒక ఎడిటర్తో మీరు ఒక ఫైల్ని ఓపెన్ చేస్తే డిఫాల్ట్గా ఏ మోడ్లో ఉంటారు? కమాండ్ మోడ్లో ఉంటారు. ఓకేనా. ఈ కమాండ్ మోడ్లో ఉండి మనం ఫైల్లో డేటాని ఇన్సర్ట్ చేయలేము. మనం ఇన్సర్ట్ మోడ్ అనే ఒక మోడ్కి స్విచ్ అయితే మాత్రమే, ఓకేనా, కమాండ్ మోడ్ నుంచి ఇన్సర్ట్ మోడ్కి స్విచ్ అయితే అప్పుడు మన ఫైల్లో మనం మన డేటాని ఇన్సర్ట్ చేయగలం. ఓకేనా. సో ఇప్పుడు నేను విఏఎం అనే ఒక ఎడిటర్తో ఒక ఫైల్ని ఓపెన్ చేశాను. డిఫాల్ట్గా కమాండ్ మోడ్లో ఉన్నాను. కమాండ్ మోడ్ నుంచి ఇన్సర్ట్ మోడ్కి ఎలా రావాలి అంటే బై యూజింగ్ స్మాల్ ఐ అనే ఒక కమాండ్తో కమాండ్ మోడ్ నుంచి ఇన్సర్ట్ మోడ్కి స్విచ్ అవ్వచ్చు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విఏఎం అనే ఒక ఎడిటర్తో నేను అజ్యూర్ అనే ఒక ఫైల్ని క్రియేట్ చేశాను. నథింగ్ బట్ ఓపెన్ చేశాను అనమాట. సో ఓపెన్ చేస్తే నేను డిఫాల్ట్గా ఏ మోడ్లో ఉన్నాను? కమాండ్ మోడ్లో ఉంటాను. ఎలా తెలుస్తుంది నేను కమాండ్ మోడ్లో ఉన్నానని? ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే జస్ట్ నాకు ఇక్కడ బోటంలో ఓన్లీ ఫైల్ నేమ్ మాత్రమే కనిపిస్తుంది. ఓకేనా. ఫైల్ నేమ్ మాత్రమే కనిపిస్తుంది ఇక్కడ బోటం. సో అలా కాకుండా నేను ఎప్పుడైతే స్మాల్ ఐ అని క్లిక్ చేస్తానో ఆటోమేటిక్గా అది కమాండ్ మోడ్ నుంచి నాకు ఇన్సర్ట్ మోడ్కి స్విచ్ అవుతుంది. చూడండి. సో మేబీ ఇట్ వాస్. సో ఎప్పుడైతే నేను స్మాల్ ఐ అని క్లిక్ చేశానో ఆటోమేటిక్గా నాకు అజ్యూర్ అనే ఒక ఫైల్ నేమ్తో రిమూవ్ అయిపోయి ఆటోమేటిక్గా ఇన్సర్ట్ అనే ఒక ఆప్షన్ నాకు ఎనేబుల్ అయింది. చూసారా? అర్థమవుతుందా? కమాండ్ మోడ్ నుంచి ఎలా ఇన్సర్ట్ మోడ్కి వెళ్తారు? బై యూజింగ్ స్మాల్ ఐ అనేది నేను క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా నేను కమాండ్ మోడ్ నుంచి ఇన్సర్ట్ మోడ్కి వెళ్ళిపోతాను. ఇన్సర్ట్ మోడ్లో ఉన్నానని ఎలా తెలుస్తుంది? నాకు ఇక్కడ ఇన్సర్ట్ అనే ఒక ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. అర్థమైందా? కమాండ్ మోడ్ నుంచి ఇన్సర్ట్ మోడ్కి ఎలా స్విచ్ అవ్వాలి ఏంటి అని, ఆర్ఎల్స్ మళ్ళీ రిపీట్ చేయాలి. కెన్ యూ కన్ఫర్మ్ ఇన్ చాట్ బాక్స్ వన్స్? క్లియర్. సో నౌ వన్స్ నేను ఇన్సర్ట్ మోడ్కి స్విచ్ అయిన తర్వాత ఇక్కడ నా డేటాని ఎంటర్ చేస్తాను. హే దిస్ ఈస్ అజ్యూర్ ఫైల్ అనే ఒక డేటాని ర్యాండమ్గా ఎంటర్ చేశాను. చేసిన దాన్ని నేను సేవ్ చేయాలి. సేవ్ చేయాలంటే కమాండ్. ఓకేనా. సేవ్ చేయాలంటే
ఎస్కేప్, ఓకేనా, escape, click on escape and then colon, escape తర్వాత click on escape, after then colon w, ఓకేనా. ఇక్కడ w means save, ఓకేనా. q means quit అన్నమాట, ఓకేనా. సో ఇక్కడ క్లిక్ ఆన్ ఎస్కేప్ తర్వాత కోలన్ w, వేర్ w అంటే సేవ్, q అంటే క్విట్, ఓకే. లెట్ us చెక్. సో నౌ ఎస్కేప్ కోలన్ w, ఇక్కడ నేను చూసుకున్నట్లయితే కమాండ్ అనేది పర్ఫామ్ చేస్తుంది. దెన్ హిట్ ఎంటర్. సో ఇక్కడ నాకు కంటెంట్ అనేది సేవ్ అయింది, యాజ్ వెల్ యాజ్ క్విట్ కూడా అయ్యాను. సో ఇప్పుడు అజ్యూర్ అనే ఒక ఫైల్లో నా డేటా ఉందా లేదా, సేవ్ అయిందా లేదా ఎలా చెక్ చేస్తామంటే బై యూజింగ్ క్యాట్ అనే ఒక కమాండ్తో నా ఫైల్లో డేటా ఉందా లేదా చెక్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ ఒక ఫైల్లో డేటాని రీడ్ చేయాలన్నా కానీ సేమ్ అండి, క్యాట్ అండ్ దెన్ ఫైల్ నేమ్ ఉందా, డేటా అనేది ఉందా, హే దిస్ ఈజ్ అజ్యూర్ ఫైల్, ఓకేనా. అర్థమవుతుందా ఒక ఫైల్లో డేటాని ఎలా ఇన్సర్ట్ చేయాలి ఏంటి అని. సో నా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విఏఎం ఎడిటర్లో కొన్ని కమాండ్స్ ఉన్నాయి, వాటి గురించి డీప్ డ్రైవ్. సో విఏఎం అనే ఒక ఎడిటర్తో ఒక ఫైల్ని మనం ఓపెన్ చేస్తే డిఫాల్ట్గా ఏ మోడ్లో ఉంటాము, కమాండ్ మోడ్లో ఉంటాం, ఓకేనా. సో కమాండ్ మోడ్ నుంచి నేను ఇన్సర్ట్ మోడ్కి వెళ్ళాలంటే స్మాల్ ఐ, ఓకేనా. సో అగైన్ ఇన్సర్ట్ మోడ్ నుంచి నేను కమాండ్ మోడ్కి వెళ్ళాలంటే ఎస్కేప్, ఓకేనా. కమాండ్ మోడ్ నుంచి నేను ఇన్సర్ట్ మోడ్కి రావాలంటే స్మాల్ ఐ, ఇన్సర్ట్ మోడ్ నుంచి యాజ్ వెల్ యాజ్ కమాండ్ మోడ్కి వెళ్ళాలంటే ఎస్కేప్, ఓకేనా. సో మనకి ఇంకొక మోడ్ ఉంటుంది కాల్డ్ సేవ్ అండ్ ఎగ్జిట్, సేవ్ అండ్ క్విట్ అంటారు అనమాట. సో ఇక్కడ పర్ఫామ్ చేసే కమాండ్స్ చూసుకున్నట్లయితే సేవ్ కోలన్ w ఇస్తే ఓన్లీ సేవ్ అవుతుంది, ఓన్లీ సేవ్, ఓకేనా. కోలన్ wq ఇస్తే సేవ్ యాజ్ వెల్ యాజ్ క్విట్ కూడా అవుతాం, ఓకేనా. సో నౌ కోలన్ wq అండ్ ఫ్యాక్టోరియల్ అనే ఒక సింబల్ ఇస్తే ఫోర్స్ఫుల్గా ఎగ్జిట్ అవుతామండి. ఫ్యాక్టోరియల్ రిప్రజెంట్ ఫోర్స్ఫుల్లీ అన్నమాట, ఓకేనా. ఫోర్స్ఫుల్ అర్థమైందా. నౌ కోలన్ q ఇస్తే మనం ఓన్లీ క్విట్ అవుతాంలే, కానీ మనం ఏదైతే డేటాని ఎంటర్ చేసామో ఆ ఎంటర్ చేసిన డేటా అనేది సేవ్ అవ్వదు, ఓకేనా. ఓన్లీ క్యూ ఇస్తే కోలన్ క్యూ ఇస్తే ఓన్లీ సేవ్, నథింగ్ బట్ క్విట్ అవుతాంలే, కానీ మన కంటెంట్ అనేది సేవ్ అవ్వదు, ఓకేనా. సో లెట్ us పర్ఫామ్. సో ఇక్కడ నాకు చూసుకున్నట్లయితే ఇనిషియల్గా విఐఎం అనే ఒక ఎడిటర్ని ఓపెన్ చేశాను విత్ ఫైల్ నేమ్ అజ్యూర్. సో ఇనిషియల్గా నాకు హే దిస్ ఈజ్ అజ్యూర్ ఫైల్ అనే ఒక కంటెంటే ఉంది. సో ఇక్కడ నేను చూసుకున్నట్లయితే ర్యాండమ్గా నెంబర్స్ని ఎంటర్ చేసి ఎస్కేప్ కోలన్ క్యూ అనే ఇస్తున్నా, సేవ్ చేయడం లేదు, ఓన్లీ క్విట్ అవుతున్నా అంతే. దెన్ హిట్ ఎంటర్. సో ఇక్కడ నాకు చూసుకున్నట్లయితే నో రైట్ యాడ్ ఫ్యాక్టోరియల్, సో క్విట్ అండ్ దెన్ ఫ్యాక్టోరియల్, ఫోర్స్ఫుల్గా ఎగ్జిట్ అనమాట. సో ఓన్లీ క్విట్ అయ్యాను, నా డేటా అనేది సేవ్ అవ్వాల. సో చెక్ చేద్దాం. సో క్యాట్ అండ్ దెన్ ఫైల్ నేమ్. సో ఇక్కడ నాకు చూసుకున్నట్లయితే ఓన్లీ ప్రీవియస్ డేటా మాత్రమే ఉంది. నేను ఏదైతే నెంబర్స్ని యాడ్ చేశానో ఆ డేటా అనేది లేదండి. ఎందుకు లేదంటే నేను
అనే ఒక కమాండ్ని ఇవ్వలేదు. ఓకేనా. సో అగైన్ మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. పిఐఎం అనే కంటెంట్తో ఒక ఫైల్ని ఓపెన్ చేశాను. ఇన్సర్ట్ మోడ్కి వెళ్ళాను, స్మాల్ ఐ యూస్ చేసి ఇక్కడ ర్యాండమ్గా నెంబర్స్ని ఎంటర్ చేసి ఎస్కేప్ WQ ఈసారి. ఓకేనా, WQ దెన్ హిట్ ఎంటర్. సో సేవ్ అయిపోయింది, యాజ్ వెల్ యాజ్ ఫిట్ అయింది. డేటా అనేది సేవ్ అయిందా లేదా లెటస్ చూసుకున్నట్లయితే ఇక్కడ నాకు నా డేటా అనేది సేవ్ అయింది. అర్థమైందా? ఓన్లీ క్యూకి యాజ్ వెల్ యాజ్ సేవ్ అండ్ క్యూకి, నథింగ్ బట్ WQకి డిఫరెన్స్. అర్థమైందా? ఆర్ఎల్స్ మళ్ళీ రిపీట్ చేయాలి. Can you confirm in chat box once? Yeah, clear. So now again BIM అనే ఒక ఎడిటర్తో మళ్ళీ నా ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను. ఫైల్ని ఓపెన్ చేస్తే డిఫాల్ట్గా ఏ మోడ్లో ఉంటాను, కమాండ్ మోడ్లో. సో కమాండ్ మోడ్ నుంచి నేను ఇన్సర్ట్ మోడ్కి వెళ్ళాలంటే స్మాల్ ఐ యూస్ చేస్తాను. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ర్యాండమ్గా మళ్ళీ అగైన్ న్యూ డేటాని అప్డేట్ చేస్తాను. న్యూ డేటా ఈజ్ ఇలా ర్యాండమ్గా కొంచెం డేటాని యాడ్ చేస్తుంది. యాడ్ చేసిన దాన్ని నేను సేవ్ అండ్ ఎగ్జిట్ సింగిల్ కమాండ్తో పర్ఫామ్ చేయాలంటే escape:x అండి. ఈ ఎక్స్ అనే ఒక కమాండ్ ఏం చేస్తుందంటే సేవ్ చేస్తుంది నా డేటాని, యాజ్ వెల్ యాజ్ ఫిట్ కూడా అవుతుంది. దెన్ హిట్ ఎంటర్. సో నాకు నా డేటా అనేది సేవ్ అయింది, యాజ్ వెల్ యాజ్ నా ఫైల్ నుంచి నేను ఎగ్జిట్ కూడా అయ్యాను. ఓకేనా. నౌ చెక్ నా ఫైల్లో నా డేటా అనేది సేవ్ అయిందా లేదా చెక్ చేద్దాం. సో క్యాట్ అండ్ దెన్ ఫైల్ నేమ్ దెన్ హిట్ ఎంటర్. సో ఇక్కడ నాకు చూసుకున్నట్లయితే న్యూ డేటా అప్డేటెడ్ అనే ఒక డేటా కూడా అప్డేట్ అయింది. అర్థమైందా? గైస్ అర్థమైందా? మళ్ళీ రిపీట్ చేయాలి. సో నౌ సేమ్ నా ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను విత్ BIM ఎడిటర్తో. సో ఇప్పుడు నా ఫైల్లో నెంబర్ ఆఫ్ లైన్స్ ఉన్నాయి. లెట్ మీ యాడ్ సమ్ ఫైల్ సమ్ కంటెంట్ ఇన్ మై ఫైల్. సో లెట్ మీ ఓపెన్. సో లెట్ మీ యాడ్ సమ్ డేటా. సో ఇలా ర్యాండమ్గా కొంచెం డేటాని కాపీ చేసుకొని నా ఫైల్లో యాడ్ చేస్తాను. సో ఇలా నాకు నెంబర్ ఆఫ్ లైన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నా ఫైల్లో నా లైన్స్కి నేను నెంబర్ని సెట్ చేయాలి. ఓకేనా. ఇలా నాకు నా ఫైల్లో ర్యాండమ్గా చాలా డేటా ఉంది. ఈ డేటాకి నేను నెంబర్స్ని సెట్ చేయాలి. అంటే సెట్ నెంబర్ సెట్. ఆటోమేటిక్గా నాకు ఎన్నైతే లైన్స్ ఉన్నాయో ఆ లైన్స్ మొత్తానికి కూడా నెంబర్ అనేది అసైన్ అయిపోతుంది. ఓకేనా. సో ఇప్పుడు కరెంట్లీ నా కర్సర్ అనేది 11 అనే ఒక లైన్లో ఉంది. సో ఇప్పుడు నేను ఐ వాంట్ టు గో లైన్ నెంబర్ 6. డైరెక్ట్గా నేను లైన్ నెంబర్ 6కి వెళ్ళాలంటే బై యూజింగ్ అప్ యారో అయినా యూస్ చేసుకొని వెళ్ళొచ్చు, ఆర్ ఎల్స్ :6 అని ఇవ్వండి. :6 ఆటోమేటిక్గా మీరు ఎక్కడున్నా కానీ ఈ నెంబర్ ఏదైతే ఇస్తారో ఆ నెంబర్ ఉన్న లైన్కి స్విచ్ అయిపోతారు. ఓకేనా. ఇవన్నీ కూడా మీరు కమాండ్ మోడ్లో ఉండి పర్ఫామ్ చేయాలండి. ఇవన్నీ కూడా కమాండ్స్ కాబట్టి కమాండ్ మోడ్లో ఉండి పర్ఫామ్ చేయాలి. ఆర్ఎల్స్ మీరు ఇన్సర్ట్ మోడ్లో ఉండి పర్ఫామ్ చేస్తే అక్కడ నాకు డేటా అనేది ఇన్సర్ట్ అవుతుందిలే, కానీ నేను కమాండ్ అనేది పర్ఫామ్ చేయలేను. సో మీరు ఈ కమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పర్ఫామ్ చేయాలంటే యూ షుడ్ బి ఇన్ కమాండ్ మోడ్ అన్నమాట. సో కమాండ్ మోడ్కి మీరు వెళ్ళాలంటే ఎస్కేప్ అనే ఒక బటన్ని క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా ఇన్సర్ట్ మోడ్ నుంచి మీరు కమాండ్ మోడ్కి వస్తారు. ఓకేనా. సో నా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీరు ఒక 2 లైన్స్ని కాపీ చేయాలి, ఆర్ ఈ లైన్ని మీరు కాపీ చేయాలి. అంటే సో మీ కర్సర్ అనేది పర్టికులర్ ఆ లైన్కి వెళ్ళి బై ఇవ్వండి. ఓకేనా. ఆటోమేటిక్గా నాకు 1 లైన్ అనేది కాపీ అవుతుంది. ఓకేనా.
సో వన్ లైన్ ని కాపీ చేశారు. కాపీ చేసిన కంటెంట్ ని మీరు పేస్ట్ చేయాలంటే పి అనే ఒక కమాండ్ అండి. పి అని ఇస్తే ఆటోమేటిక్గా నాకు కాపీ చేసిన కంటెంట్ ఏదైతే ఉంటుందో అది పేస్ట్ అయిపోతుంది అనమాట. సో మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు పేస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, క్లిక్ ఆన్ పి. ఓకేనా, అది సింగిల్ లైన్ ని కాపీ చేసుకోవడానికి. ఆర్ఎల్స్ నేను మల్టిపుల్ లైన్స్ ని కాపీ చేయాలి అంటే మీరు ఎన్నైతే లైన్స్ కాపీ చేయాలనుకుంటున్నారో ఆ నెంబర్ యాజ్ వెల్ యాజ్ వైవై. సో సపోజ్ నేను ఇప్పుడు 3 లైన్స్ ఆర్ 2 లైన్స్ కాపీ చేయాలి అనుకుంటున్నాను. 2 వైవై 2 లైన్స్ కాపీ చేస్తాను. సో కాపీ చేసిన లైన్ నేను పేస్ట్ చేయాలంటే స్మాల్ పి అన్నమాట. సో ఆటోమేటిక్గా నాకు నా కంటెంట్ అనేది పేస్ట్ అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు నేను 3 లైన్స్ కాపీ చేయాలి అంటే 3 వైవై. ఓకేనా, కాపీ చేసిన దాన్ని పేస్ట్ చేయాలంటే ఓన్లీ సింగిల్ పి అండి. ఆటోమేటిక్గా నా కంటెంట్ అనేది ఇక్కడ పేస్ట్ అయిపోతుంది. అర్థమవుతుందా ఎలా కాపీ చేస్తున్నాం, ఎలా పేస్ట్ చేస్తున్నాం అని? మళ్ళీ రిపీట్ చేయాలి. సింగిల్ లైన్ ని కాపీ చేయాలంటేనేమో వైవై, 2 లైన్స్ ని కాపీ చేయాలంటేనేమో 2 వైవై. ఓకేనా, కాపీ చేసిన కంటెంట్ ని పేస్ట్ చేయాలంటే పి. ఓకేనా, క్లియర్? సో రిమైనింగ్ అర్థమవుతుందా అండి? సో సో ఇక్కడ నాకు చూసుకున్నట్లయితే నా కర్సర్ అనేది 30th లైన్లో ఉంది. ఓకేనా, 30th లైన్ నుంచి నేను ఎండ్ ఆఫ్ ద లైన్కి రావాలి. నథింగ్ బట్ సో నాకు నా కర్సర్ అనేది ఎగ్జాక్ట్గా 30th లైన్లో ఉంది. ఓకేనా, సో 30th లైన్ నుంచి నేను ఎండ్ ఆఫ్ ద లైన్కి రావాలంటే క్యాపిటల్ ఏ. ఆటోమేటిక్గా నేను ఎప్పుడైతే క్యాపిటల్ ఏ ఇచ్చానో నా కర్సర్ అనేది స్టార్టింగ్ లైన్లో ఉంది. ఓకేనా, స్టార్టింగ్ లైన్ నుంచి నేను ఎండింగ్ లైన్కి రావాలి అనుకుంటే క్యాపిటల్ ఏ అనే ఒక కమాండ్. ఆటోమేటిక్గా ఎప్పుడైతే నేను క్యాపిటల్ ఏ అనేది ప్రెస్ చేశానో నాకు నా కర్సర్ అనేది ఎండింగ్ లైన్కి వెళ్ళిపోయింది. యాజ్ వెల్ యాజ్ నేను కమాండ్ మోడ్ నుంచి కూడా ఇన్సెర్ట్ మోడ్కి వచ్చాను. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ నాకు చూసుకున్నట్లయితే నా కర్సర్ అనేది స్టార్టింగ్ ఆఫ్ ద లైన్లో ఉంది. ఓకేనా, స్టార్టింగ్ ఆఫ్ ద లైన్లో ఉంది. సో ఇక్కడ నేను స్టార్టింగ్ ఆఫ్ ద లైన్లో ఉన్న నా కర్సర్ నేను ఎండింగ్ ఆఫ్ ద లైన్కి తీసుకురావాలంటే క్యాపిటల్ ఏ అనే ఒక కమాండ్ అండి. క్యాపిటల్ ఏ ఇస్తే ఆటోమేటిక్గా నేను స్టార్టింగ్ ఆఫ్ ద లైన్లో నుంచి ఎండింగ్ ఆఫ్ ద లైన్కి వచ్చేసాను. ఓకేనా, సో నౌ నెక్స్ట్ కమాండ్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీ కర్సర్ అనేది ఎండింగ్ ఆఫ్ ద లైన్లో ఉంది. ఎండింగ్ ఆఫ్ ద లైన్లో ఉంది. సో ఎండింగ్ ఆఫ్ ద లైన్ నుంచి మీరు మళ్ళీ అగైన్ స్టార్టింగ్ ఆఫ్ ద లైన్కి రావాలంటే క్యాపిటల్ ఐ. ఓకేనా, మీ కర్సర్ ఎక్కడున్నా కానీ స్టార్టింగ్ ఆఫ్ ద లైన్కి వస్తుంది. ఓకేనా, క్యాపిటల్ ఏ ఎండింగ్ ఆఫ్ ద లైన్కి వెళ్తారు, క్యాపిటల్ ఐ స్టార్టింగ్ ఆఫ్ ద లైన్కి వస్తారు. అర్థమవుతుందా? ఆర్ఎల్స్ మళ్ళీ రిపీట్ చేయాలి. మీరండి. సో నౌ సో సేవ్ అండ్ ఎగ్జిట్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఈ డైరెక్టరీస్ క్రియేట్ చేయాలి. ఐ వాంట్ టు క్రియేట్ డైరెక్టరీస్. ఇప్పుడు దాకా మనం ఫైల్స్ క్రియేట్ చేయడం చూసాము. ఇప్పుడు డైరెక్టరీస్ క్రియేట్ చేయాలంటే డైరెక్టరీస్ ఆర్ నథింగ్ బట్ ఫోల్డర్స్ అండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విండోస్లో ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చేసి ఫోల్డర్ నేమ్ ఇస్తాము. ఓకేనా, విండోస్లో నేమో ఫోల్డర్ అంటారు, సర్వర్లో డైరెక్టరీస్ అంటారు. ఓకేనా, ఒక డైరెక్టరీని నేను క్రియేట్ చేయాలంటే సర్వర్లో mkdir నథింగ్ బట్ మేక్ డైరెక్టరీ అండి. అండ్ దెన్ డైరెక్టరీ నేమ్ నేను డెవాప్స్ అనే ఒక డైరెక్టరీ ఇస్తున్నాను. ఓకేనా, సో నేను హిట్ ఎంటర్. నాకు ఒక డైరెక్టరీ అనేది క్రియేట్ అయిందా లేదా ఎలా చెక్ చేస్తాను? సేమ్ ls ఇవ్వండి. ఓకేనా, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నాకు డైరెక్టరీ అనేది క్రియేట్ అయింది. ఫైల్కి డైరెక్టరీకి ఇక్కడ డిఫరెన్స్ ఏముంది? కలర్ డిఫరెన్స్. ఓకేనా, సో ఇప్పుడు నేను నా డైరెక్టరీ లోపలికి స్విచ్ అవ్వాలి అంటే cd
cd space డైరెక్టరీ నేమ్ అండి, దెన్ హిట్ ఎంటర్. సో ఆటోమేటిక్గా ఇందాక నేను రూట్ అనే ఒక డైరెక్టరీలో ఉన్నాను, డిఫాల్ట్ డైరెక్టరీ, ఆటోమేటిక్గా cd స్పేస్ డైరెక్టరీ నేమ్ ఇచ్చారు. సో ఇప్పుడు ఎక్కడున్నానంటే ఆ పర్టికులర్ డైరెక్టరీలో ఉన్నాను. ఓకేనా? సో ఈ డైరెక్టరీ లోపల నేను అగైన్ ఇంకో ఆ డైరెక్టరీ లోపల ఇంకొన్ని డైరెక్టరీస్ క్రియేట్ చేస్తాను. mkdir అగైన్ డైరెక్టరీ నేమ్ AWS అని ఇస్తుంది. ఓకేనా? క్లిక్ ఆన్ ls, నాకు నా డైరెక్టరీ అనేది క్రియేట్ అయింది. ఈ డైరెక్టరీ అనేది ఎక్కడ ప్రెజెంట్ అయి ఉంది? డెవాప్స్ అనే ఒక డైరెక్టరీ లోపల AWS అనే ఒక డైరెక్టరీ క్రియేట్ అయింది. ఓకేనా? cd స్పేస్ AWS. ఓకేనా? cd మీన్స్ చేంజ్ ద డైరెక్టరీ. ఓకేనా? ఏ డైరెక్టరీలోకి మీరు వెళ్ళాలనుకుంటున్నారు ఆ డైరెక్టరీ నేమ్ అండి. ఓకేనా? సో అగైన్ mkdir, ఈసారి నేను అజ్యూర్ అనే ఒక డైరెక్టరీ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో దెన్ హిట్ ఎంటర్. నాకు అజ్యూర్ అనే ఒక డైరెక్టరీ క్రియేట్ అయింది. క్రియేట్ అయిందా లేదా ఎలా చెక్ చేస్తాను? ls. సో ఇక్కడ నాకు చూసుకున్నట్లయితే అజ్యూర్ అనే ఒక డైరెక్టరీ ఉంది. సో ఇప్పుడు ఈ డైరెక్టరీ లోపలికి నేను స్విచ్ అవ్వాలి అంటే కమాండ్ cd స్పేస్ అజ్యూర్. ఓకేనా? అజ్యూర్ అనే ఒక డైరెక్టరీ లోపలికి మనం స్విచ్ అయ్యాలి. ఓకేనా? సో కరెంట్లీ మనం ఏ డైరెక్టరీలో ఉన్నాము అనేది చెక్ చేయాలంటే pwd నథింగ్ బట్ ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అండి. మీరు ర్యాండమ్గా ఏదో ఒక డైరెక్టరీలో ఉన్నారు. సో మీరు ఏ డైరెక్టరీలో ఉన్నారో తెలుసుకోవడానికి pwd అనే ఒక కమాండ్ యూజ్ చేస్తాం. pwd ఈజ్ నథింగ్ బట్ ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ, దెన్ హిట్ ఎంటర్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రెజెంట్ నేను అజ్యూర్ అనే ఒక డైరెక్టరీలో ఉన్నాను. అజ్యూర్ అనే డైరెక్టరీ అనేది ఎక్కడ ప్రెజెంట్ అయి ఉంది? /root DevOps లోపల AWS అనే ఒక డైరెక్టరీ ఉందంట. AWS అనే డైరెక్టరీ లోపల కూడా అజ్యూర్ అనే ఒక డైరెక్టరీ ఉంది. ఆ డైరెక్టరీ లోపల మీరున్నారు. అర్థమైందా? pwd ఒక మీనింగ్ ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. మీరు ఏ డైరెక్టరీలో ఉన్నారో డిస్ప్లే చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మన సోఫార్ ఏం చూసాము? cd ఈజ్ యూజ్డ్ టు చేంజ్ ద డైరెక్టరీ. ఒక డైరెక్టరీ నుంచి ఇంకొక డైరెక్టరీకి స్విచ్ అవ్వడానికి యూజ్ చేశారు. సో లెట్ మీ ఓపెన్ మై పెన్. సో ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? ప్రెజెంట్ /root, ఓకేనా, /DevOps, ఓకేనా, AWS లో కూడా అజ్యూర్ అనే ఒక డైరెక్టరీలో ఉన్నారు. ఓకేనా? సో మీరు వన్ స్టెప్ బ్యాక్కి వెళ్ళాలి అంటే AWS అనే ఒక డైరెక్టరీ నుంచి అజ్యూర్ అనే ఒక డైరెక్టరీ నుంచి AWS అనే ఒక డైరెక్టరీకి మీరు స్విచ్ అవ్వాలి అనుకుంటే కమాండ్ cd స్పేస్ cd స్పేస్ ఇట్ ఈస్ యూజ్డ్ టు గో వన్ స్టెప్ బ్యాక్. ఓకేనా? సో ఇక్కడ మీరు ఎక్కడ ఉన్నారు? ప్రీవియస్గా ఎక్కడ ఉన్నాను? అజ్యూర్ అనే ఒక డైరెక్టరీలో ఉన్నాను. ఇప్పుడు నేను ఎప్పుడైతే cd స్పేస్ అనే ఒక కమాండ్ యూజ్ చేశానో వన్ స్టెప్ బ్యాక్వర్డ్కి వెళ్ళాను. ఓకేనా? అర్థమవుతుందా? cd స్పేస్ అనే ఒక కమాండ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు గో బ్యాక్ ద వన్ డైరెక్టరీ. ఒక వన్ డైరెక్టరీ బ్యాక్కి వెళ్తాను. సో ఆర్ఎల్స్ అలా కాకుండా నేను 2 డైరెక్టరీస్ బ్యాక్కి వెళ్ళాలి అంటే cd స్పేస్ /2 డైరెక్టరీస్ బ్యాక్కి వెళ్ళిపోతాను అనమాట. దెన్ హిట్ ఎంటర్. చూసారా? 2 డైరెక్టరీస్ బ్యాక్కి వచ్చేసారు. AWS యాజ్ వెల్ యాజ్ DevOps ఈ 2 డైరెక్టరీస్ బ్యాక్కి నేను వచ్చేసాను. cd స్పేస్ /. సో మీరు ఎక్కడి నుంచి అయితే వచ్చారో అక్కడికి వెళ్ళాలి. కరెంట్లీ నేను AWS అనే ఒక డైరెక్టరీ నుంచి డైరెక్ట్గా రూట్ అనే ఒక డైరెక్టరీకి వచ్చాను. సో నేను అగైన్ ఎక్కడి నుంచి వచ్చాను? AWS అనే ఒక డైరెక్టరీ దగ్గర నుంచి వచ్చాను. సో AWS అనే ఒక డైరెక్టరీ దగ్గర నుంచి వచ్చాను. నేను మళ్ళీ సేమ్ డైరెక్టరీకి వెళ్ళాలి అంటే cd స్పేస్ -. ఓకేనా? cd స్పేస్ - ఇవ్వండి. మీరు ఎక్కడి నుంచి అయితే వచ్చారో ఆ డైరెక్టరీకి స్విచ్ అవుతారు. అర్థమవుతుందా? మళ్ళీ రిపీట్ చేయాలి.
క్లియరా ఆర్ ఎల్స్ మళ్ళీ రిపీట్ చేయాలి? కెన్ యూ కన్ఫర్మ్ ఇన్ చాట్ బాక్స్ వన్స్? సో క్లియర్. సో ఇవాళ క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా అండి? ఎనీ డౌట్స్ ఫ్రమ్ దిస్ క్లాస్? ఇది వర్చువల్ మిషన్ మీరు క్రియేట్ చేసినప్పుడే అందులో ఎన్విరాన్మెంట్ లైనక్స్ ఇచ్చారా? ఎస్, అవునండి. నేను వైల్ క్రియేటింగ్, సో ఇక్కడ నేను మళ్ళీ చూపిస్తాను చూడండి. సో హోమ్లోకి వెళ్ళాను, వర్చువల్ మిషన్. ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ మోర్ వర్చువల్ మిషన్. సో రీసోర్స్ గ్రూప్ నేమ్ క్షమా అని ఇస్తున్నాను. వర్చువల్ మిషన్ నేమ్ నేను VM1 అని ఇస్తాను. VM1. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇమేజ్ ఏముంది? ఉబుంటూ ఉంది. ఈ ఉబుంటూ అనేది లైనక్స్ యొక్క ఫ్లేవర్ అండి. అర్థమవుతుందా? రెడ్ హ్యాట్, ఓకేనా, DBN, ఇవన్నీ కూడా లైనక్స్ యొక్క ఫ్లేవర్స్ అన్నమాట. నేను లైనక్స్ ఇంట్రో చెప్పినప్పుడు ఇవన్నీ కూడా డిస్కస్ చేసాం. అర్థమవుతుందా? క్లియరా అండి? ఆర్ఎల్స్ మళ్ళీ రిపీట్ చేయాలి? క్లియర్ అండి. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉబుంటూ ఇచ్చుకున్నాం కాబట్టి మనం ఈ లైనక్స్ కమాండ్స్ అన్ని అక్కడ యూస్ పర్ఫామ్. చేయాలి. ఓకే.